మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. అరే కమిన్ కమిన్. ఏమిటి అందరూ బాగా చదువుతున్నారా? మీరంతా ఇలా వచ్చారేంటి? మీ కాలేజీలో చేరడానికి వచ్చాం సార్. మీరంతా రెగ్యులర్ కాలేజ్ స్టూడెంట్స్. ఈ ట్యూటోరియల్ కాలేజీలో చేరడం ఏమిటి? మీ అకాడమిక్ ఇయర్ దెబ్బతింటుంది. మీరు ఇక్కడ చేరద్దు. నేను చేర్చుకోవడం కూడా భావ్యం కాదు. మా రిక్వెస్ట్ని తిరస్కరించకండి సార్. మా కెరియర్తో పాటు క్రమశిక్షణ కూడా ముఖ్యమైన నిర్ణయం నేర్చుకోలేము సార్. నా మీద మీకు ఎంత గౌరవం విశ్వాసం ఉన్నా మీ కోరిక నేను మన్నించలేను. ఐఎమ్ సారీ. మేము ఇక్కడ తప్ప ఇంకెక్కడా చదువుకోం సార్. మా రిక్వెస్ట్ని కాదనకండి సార్. ప్లీజ్ 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 సార్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీ వదిన లక్ష్మి, రాజ్యం నోరులేదన్నమాట కానీ కావ్యాలనైనా అరటిపండు ఒలిచిపెట్టినట్టు సైకిల్తో చెప్పగల తెలియగలదు. నా ఆడపడుచు మోగనం పట్టిన సరస్వతిని చూడగానే తెలుసుకున్నానండి. రాజ్యం డెఫ్ అండ్ డమ్ స్కూల్లో కోర్స్ అంతా పూర్తి చేసింది. గోల్డ్ మెడల్ కూడా సంపాదించింది. ఇక నుంచి మన దగ్గరే ఉంటుంది. ఇలవెలుపు లాంటి మీ చెల్లెల్ని ఇప్పటి వరకు చూడకపోవడం నా దురదృష్టం. నా ఆడబిడ్డని గడప కదలనివ్వను. రామా. బాలాజీ, మీరెవరూ కాలేజీకి వెళ్ళడానికి వీల్లేదు. అదేమిట్రా? ఎందుకని? ఆ ప్రొఫెసర్ రాజుని ఈ పేటలో ట్యూటోరియల్ కాలేజీ నడపనివ్వను. నన్ను కాలేజీ నుంచి డిస్మిస్ చేయించిన నా శత్రువుని ఈ పేటలో బతకనివ్వను. చూడు రాజేష్, నువ్వు అనవసరంగా ఆయనతో విరోధం పెంచుకుంటున్నావు. ఆయనకి స్టూడెంట్స్ అంటే ప్రాణం రా. నువ్వు ఇప్పటికైనా వెళ్ళి నువ్వు చేసిన తప్పను ఒప్పుకుంటే ఆయనతో ట్యూటోరియల్ కాలేజీ చేర్చుకుంటారు. అతని దగ్గరికి వెళ్ళి నా తప్పు క్షమించమని అడగాల్సిన కర్మ నాకేం పట్టలేదు. స్నేహితుడు కనుక చెప్తున్నాను, తిరిగి వెళ్ళిపో. వెళ్ళకపోతే? బాలాజీ. రాజేష్, నిన్ను నీ గుండాలు చూసి భయపడేవాళ్ళం కాదు. మర్యాదగా తప్పుకో. నాతో విరోధం పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నాను. నా మాట కాదని ఒక్కడుగు ముందుకు వేశావో నీ తలెగిరిపోతుంది. అది చూస్తాను. లెట్ us proceed. దెబ్బలాట కాదు. నీ భర్త వెంటనే ఇక్కడి నుంచి కాలేజ్ ఎత్తకపోతే ఈ కాలేజ్ స్టూడెంట్స్ రక్తంతో ఈ పేటంతా నెత్తురుమడుగవుతుంది. అంత పెద్ద మాటలు మాట్లాడుకో. బ్రతుకంటే ఏమిటో తెలియని పసివాడి. ఏం బాబు, ఈ పేటంతా నీ సొంతమా? ఎవరిష్టం వచ్చిన జీవనోపాధి కల్పించుకుని బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికుంది. దానికి అడ్డు తగిలే అధికారం నీకు లేదని తెలుసుకో. చూడు బాబు, బిడ్డ మూర్ఖుడైనప్పుడు వద్దన్నా కద్దన్నా తల్లి మంచినే చెప్తుంది. అర్థం లేని పట్టుదలతో మీరు ఒకరి మీద ఒకరు ఇలా కత్తులు దూసుకుంటే మీ తల్లుల్లో ఒకరికి కడుపు చిచ్చవుతుందని తెలుసుకోండి. బ్రతుకంతా చీకటైపోతుంది. మా బతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. అడ్డు తప్పుకోండి. బాబు, మీరు కాలేజీకి వెళ్ళండి. నువ్విప్పుడు మామూలు మనిషివి కాదమ్మా, అమ్మవు కాబోతున్నావు. వస్తానమ్మా. నీకొక బుల్లి మేనల్లుడు పుట్టపోతున్నాడు. మిస్టర్ రాజు, షీ ఈస్ వెరీ వీక్. కాన్ పోయేంత వరకు చాలా జాగ్రత్తగా చూడాలి. షీ హాస్ డెవలప్డ్ టాక్సీనియా. రక్తం కూడా చాలా తక్కువగా ఉంది. నర్సింగ్ హోమ్ లో చేర్చమంటారా? తర్వాత చూద్దాం. ముందు ఈ మందులు వాడండి.
కాన్పోయేంత వరకు చాలా జాగ్రత్తగా చూడండి. అలాగే డాక్టర్. డోంట్ వరీ. వస్తానమ్మా, వస్తాను. బాలాజీ ఎక్కడి నుంచి రావడం? కాలేజ్ నుంచి. కన్న తండ్రితోనే అబద్ధం చెప్పే ధైర్యం వచ్చిందన్నమాట. నువ్వు కాలేజీకి రావడం లేదని ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు. నేను అబద్ధం చెప్పటం లేదు. మా ప్రొఫెసర్ గారు పెట్టిన ట్యుటోరియల్ కాలేజ్ నుంచే వస్తున్నారు. అక్కడ టీచింగ్ అండ్ డిసిప్లిన్ ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్. విద్యార్థి జీవితం అంటే ఇష్టం వచ్చినట్టు బాధ్యతారహితంగా ప్రవర్తించడం కాదన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను డాడీ. అక్కడ నువ్వేం తెలుసుకున్నది నాకు అనవసరం. నాకు చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా నేను డిస్మిస్ చేసిన వాడు పెట్టిన ట్యూటోరియల్ కాలేజీలో నువ్వు చదవటానికి వీల్లేదు. నువ్వు ఒక కాలేజ్ కమిటీ చైర్మన్ కొడుకు. నీకు ఒక రెస్పెక్ట్ ఉంది, ప్రెస్టేజ్ ఉంది. అది నువ్వు నిలబెట్టుకోవాలి. రేపటి నుంచి నువ్వు ఆ ట్యూటోరియల్ కాలేజ్ మానేసి మన కాలేజీకి వెళ్ళాలి. నాన్నగారు, నేను స్టడీస్ అన్న మానుకుంటాను కానీ ఆ సర్కస్ కంపెనీ లాంటి కాలేజీకి మాత్రం వెళ్ళను. జగ్గు, ఆ దాదా సింహాచలం అక్కడ 6 నెలల నుంచి జైల్లో ఉంటున్నాడు. నమస్తే సార్. వెల్కమ్ సింహాలు, వెల్కమ్. ఏమిటి సార్ మీ పలుకుబడంతో ఉపయోగించి నన్ను ఇంత తొందరగా విడుదల చేయించారు? నీతో చిన్న పని వచ్చింది. ఏమీ లేదు సింహాలు. చూడు, ప్రొఫెసర్ రాజు అని మీ పేటలో ఒకడు ట్యూటోరియల్ కాలేజ్ పెట్టాడు. వాడొకప్పుడు మా దగ్గర పాలేరు వేధవ. 4 అక్షర ముక్కలు రావడంతో వాడి కళ్ళు నెత్తికెక్కాయి. నన్నేమీ చేయలేక తండ్రి కొడుకుల్ని వేరు చేయాలని మా బాలాజీని పురెక్కించి వాడి వైపు తిప్పుకున్నాడు. మీరు అనండి సార్. రేపు పాటికల్లా వాడిని కట్టు రాసేయకపోతే నా పేరు సింహాలే కాదు. నా జీపు గంట సౌర పొగరబోతున్నాయా? కళ్ళు నెత్తికెక్కాయా? నేను వస్తుంటే సైకిల్ గాని కార్లు గాని ఎక్కడ ఒక్కడ ఆగిపోవాలని తెలియదు. అదేడు బాబు, మీరు అడ్డంలో వచ్చిన సైకిల్ గుద్దేసి తిరిగి నన్ను తిడతారేడు బాబు. బద్మాష్, నా మాట ఎదురు చెప్తారా నువ్వు? నా మాట ఎదురు చెప్తారా నువ్వు? ఎదురు చెప్తారా నువ్వు? ఎదురు చెప్తారా నువ్వు? ఎదురు చెప్తారా నువ్వు? ఏయ్, ఇవాళే జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తున్నాను. ఈ చుట్టుపక్కల ఎవడైనా సరే తలగరేశాడో భూమికి లేరేస్తాను. జాగ్రత్త. ఇది అనువైన చోటు. మన సారా దుకాణం ఇక్కడే పెట్టాలి. ఇదేదో చదువులు వెళ్ళా ఉందండి. బద్మాష్, ఈ సింహాల మాటకి ఎదురు చెప్తే ఈ కొరడ చెల్లుమంటుంది తెలుసా? వర్కర్లందరూ ఈ పేటలోనే ఉంటారు కనుక ఈ పండగ 3 రోజుల్లోనూ కనీసం 300 పీపాల సారాయిన అమ్మాలి. రండి 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 రండి. ఎవడో ధర్మాత్ముడు సారా కొట్టు పెట్టించాడు రా. రండి రండి. ఈ 3 రోజులు మన అందరం ఇక్కడ గడిపేద్దారా. అలాగే. ఏమిటిదంతా? రోడ్డు మీద వాళ్ళు ఏం చేసుకుంటే మనకింద మాస్తారు. మీరు లోపల పదండి. ఎవరు పెట్టారో నాకు తెలుసు మాస్టర్. నేను వెళ్ళి మాట్లాడతాను. మీరు ఇంటికి వెళ్ళండి. కావాలనుకుంటే 3 రోజులు సెలవు ఇచ్చేయండి. నా ట్యూటోరియల్ కాలేజీలో సారా పేపర్ పెట్టిన వాడెవడు? ఎవడు వాడు? సింహాలని ఈ పేటలో కల్లా పెద్ద రౌడీ. నిన్నే జైలు నుంచి విడుదలై వచ్చాడు. వాడితో పెట్టుకుంటే కొరుతో తలగొక్కునట మేస్తారు. వెళ్ళి పోలీసులను తీసుకురా. నేనా? వద్దు మాస్టర్, వద్దు. నా మాట వినండి. వాడిని పోలీసులు కూడా ఏం చేయలేరు. రిపోర్ట్ ఇచ్చింది మనం అని తెలిస్తే ప్రాణాలతో వదిలిపెట్టడు. చూస్తాను. వద్దు మాస్టర్. వద్దు మాస్టర్. వద్దు 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 మాస్టర్. నా మాట వద్దు మాస్టర్. వద్దు మాస్టర్.
ఆ